ఇప్పుడు ఎవరైనా సరే రీప్లేస్మెంట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేసుకున్నాక కూడా అన్నట్టు ఇన్ఫెక్షన్ లాంటివి సోకే అవకాశాలున్నాయా? అవునవును. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. అండ్ చేయించుకుని వెళ్ళిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలంటే ఏం చెప్తారు? మామూలుగా అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ త్రూ ఆపరేషన్ ద్వారా రావడమే ఎక్కువ రీజన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్. పేషెంట్ వైపు నుంచి కాకుండా డాక్టర్స్ వైపు నుంచే వచ్చే ఛాన్సులు ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఎందుకు అంటే ఫస్ట్ అంటే షుగర్ ఉండడం పేషెంట్ వైపు నుంచి, బీపీ షుగర్లో కొంచెం కోమార్బిడిటీ ఉండడం ఒకటి. రెండవది హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ ఉండడం ఫస్ట్లోనే. ఆ హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం కోసం మనం బ్లడ్ ఎక్కించడము. సో ఈ ఈ ఈ రీజన్స్ వల్ల ఒకటి. తర్వాత సర్జరీ టైము, సర్జరీ ప్రొలాంగ్ చేయడం, అంటే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయ్యే ప్రొసీజర్ ఇది. అంత కాకుండా 2 అవర్స్ 3 అవర్స్ అలా సర్జరీ చేయడం. సో వీటి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సులు ఉంటాయి, తర్వాత అయినా వెంటనే అయినా. ఇక పేషెంట్ వైపు నుంచి అయితే మేము ఫస్ట్లో వాళ్ళకి యూరిన్ కల్చర్ ఒకటి అండ్ కొన్నిసార్లు థ్రోట్ కూడా. సో ఇవి చేసుకొని చూసుకుంటాం బాడీలో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అని. ఒకవేళ ఉంటే మాత్రం దాన్ని యాంటీబయాటిక్ వాడి కొన్ని రోజులు ఆగి అండ్ ఈఎస్ఆర్ సిఆర్పి అని 2 బ్లడ్ టెస్టులు ఉంటాయి, అవి కూడా చూసుకొని దెన్ సర్జరీ చేస్తాం. అంటే వచ్చారు పేషెంట్ ఇప్పుడు ఆ ఈఎస్ఆర్ సిఆర్పి రేజ్ ఉందంటే కొన్ని రోజులు ఆపుతాం, ఆ పేషెంట్ వెంటనే చేయము. సో ఆ ఈఎస్ఆర్ సిఆర్పి రేజ్ అయినా కానీ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల తర్వాత ఆ జాయింట్లో పాకడం అనే రిస్క్ ఉంటుంది. సో వాళ్ళకైతే 100% ముందు ఆ కేర్ తీసుకొని తర్వాత చేస్తాం, అంటే అన్ని నార్మల్ అయిన తర్వాత. ఇది సర్జికల్ వైపు. అండ్ పేషెంట్ వైపు నుంచి మోస్ట్ ఆఫ్ ద టైం యూరిన్, థ్రోట్ ఇన్ఫెక్షన్, వేరే ఏదైనా న్యూమోనియా అలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఇప్పుడు బాడీలో ఉండే రాడ్లకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చేసి అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ కదా, సో బ్లడ్ ద్వారా వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో 100% కేర్గా ఉండమని చెప్తాం. 2 to 3 డేస్కి ఒకసారైనా డ్రెస్సింగ్ ఒకటి చేయించుకోమంటూ ఉంటాం. అండ్ ఏదన్నా సర్జరీ చేశాక లోపల నుంచి ఎనీ డిశ్చార్జ్ ఏంటి రాకూడదు. వన్స్ వస్తుందంటే మనం అవుట్ సైడ్ నుంచి కూడా ఆ డిశ్చార్జ్ ద్వారా పంపించినట్టు ఉంటాం. సో అలాంటిది ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్స్ దగ్గరికి రావడం. అంటే మ్యాక్సిమం 4 డేస్ తర్వాత ఇంకా లోపల నుంచి ఏ డిశ్చార్జ్ రాదు అసలు, అంటే ఫస్ట్ నుంచే రాదు. బట్ ఒకవేళ వచ్చినా కానీ 4 డేస్ తర్వాత ఇంకా డిశ్చార్జ్ లాంటివి ఏమి ఉండకూడదు. వన్స్ ఉన్నా కానీ అవుట్ సైడ్ ఇన్ఫెక్షన్ అంటే స్కిన్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ కూడా పోయింది. డ్రెస్సింగ్ డెఫినెట్లీ అంటే తెలిసిన వాళ్ళతోనే చేయించుకోవాలి. ఇంకా ఇదే కదా నార్మల్దే కదా అని చేయించుకోకుండా తెలిసిన వాళ్ళు, అది కూడా గ్లవ్ వేసుకొని, అంటే మనం అవుట్ సైడ్ నుంచి పంపించొద్దు, అది మెయిన్ ఇది. లోపల ఏదైనా అవుట్ సైడ్ నుంచి పంపించొద్దు అండ్ బాడీ ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలంటే. ఏదైనా లీఫీ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్స్ ఏదైనా కానీ ఇప్పుడు అంటారు కదా ఆకుపచ్చని ఏదైనా కానీ అలా ఉంటే ఏదైనా మంచిదే. అండ్ మనం ఇప్పుడు నేను ముందు చెప్పాను గౌటీ ఆర్థరైటిస్ అలాంటి కండిషన్స్ మనం ఈ నాన్ వెజ్ కానీ ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఇవన్నీ ఆపేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఒకవేళ ఆల్కహాల్ ఇంకా నా వల్ల కాదు ఇంకా ఆపలేను అనుకున్నా కానీ ఈ మోకాల మీద పడిన తర్వాత ఇంకా వాళ్ళ నొప్పి తగ్గాలంటే దెన్ డెఫినెట్లీ ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కూడా అంటే ప్రోటీన్ ఫుడ్స్ ఉంటాయి, అంటే చికెను, మటను, చేపలు, తర్వాత ఈ ఏదైనా కొన్నిసార్లు పప్పులు కూడా. సో ఇవి ఆపితేనే ఆ యూరిక్ యాసిడ్ లెవెల్ కంట్రోల్ ఉండి ఆ గౌటీ ఆర్థరైటిస్ని ఆపగలం. సో దానివల్ల ఆర్థరైటిస్ పెరగకుండా ఉంటుంది, అంటే మోకాళ్ళ అరుగుదల అది.